జ్యూస్లో విషం కలిపాను పిన్ని. నేను ఆ ఇంటి నుంచి బయటికి రావడానికి కారణం మీరు పిన్ని. అందుకని 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నన్ను చంపుదామని ప్లాన్ చేసావా సత్య? ఇంకాసేపట్లో నోట్లో నుంచి రక్తం వస్తుంది, చూసుకోండి. ఆ తర్వాత ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటారు. నాకు ఊపిరి బానే ఆడుతుంది కదా. జస్ట్ జోక్ చేశాను పిన్ని. అమ్మయ్యా. పిన్ని, నేను రేపు ఇంట్లోకి వస్తున్నాను కదా, మీ సపోర్ట్ నాకు కావాలని మీకు స్వీట్స్ పార్టీ ఇచ్చాను. ఓ సత్య, ఒక్క క్షణం గుండె ఆగిపోయేలా చేసావు కదా సత్య. మీ జోలికి నేనెందుకు వస్తాను పిన్ని? అయితే కావేరి మీద నీ పగ ఇంకా చల్లారలేదు కదా సత్య? నో పిన్ని, నాకంత సీన్ ఎక్కడుంది? చూశారు కదా, కావేరి నా మీద మర్డర్ కేసులు పెట్టి ఎలా ఏడిపిస్తుందో. అవును, నల్లకోటు వేసుకున్నాక కావేరికి కాస్త బలుపు పెరిగింది. అస్సలు ఎవ్వరినీ లెక్క చేయట్లేదనుకో. ఈ అఖిల్ నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, ఏదో ఒకరోజు ఈ ఇంటి పరువుని రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అప్పుడు కాని ఈ కావేరి మీద ఇంట్లో అందరికీ నమ్మకం పోదు. న్యాయం ధర్మం అని అనవసరంగా అఖిల్తో గొడవలు పడుతోంది. అఖిల్కేమో కావేరి అంటే బాగా లవ్వు, అందుకే భరిస్తున్నాడు. ఏమో పిన్ని, నేనేం పట్టించుకోను. ఈ పగ ప్రతీకారాలు మనకెందుకు చెప్పు? చిన్న కోడలిగా ఆ ఇంట్లో అత్తమామలకి సేవలు చేసుకుంటూ భర్తని కంటికి రిప్పలా చూసుకుంటే చాలు, ఈ జన్మ ధన్యమైనట్టే. కోసినియమ్మ కడుపు మాడా, పులి పచ్చగడ్డి తింటున్నట్టు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ కావేరి యాక్సిడెంట్ న్యూస్ కాల్ ఇంకా రాలేదేంటి? కావేరి, కావేరి, ఆర్ యు ఓకే? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదయ్యా, ఐఎమ్ ఫైన్. ఈ దెబ్బలేంటమ్మా, ఏమైంది? కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయిందత్తయ్య. మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది. నీకేమన్నా అయి ఉంటే? నథింగ్ టు వరీ. టైంకి మోహన్ బాబు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ముందే నాకెందుకు చెప్పలేదు మోహన్? పెద్దగా దెబ్బలు తగలేదు, అనవసరంగా మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు. దెబ్బలేం తగలేదంటున్నావు, మరి బ్యాండేజ్ ఏంటమ్మా? అత్తయ్య, హాస్పిటల్ వాళ్ళ సంగతి తెలుసు కదా, రేపటి నుంచి ఇవేమీ ఉండవు.
అయితే స్కూల్కి వెళ్ళలేదా కావేరి? తర్వాత వెళ్తాను సత్య. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఏమయ్యా ఇక వద్దు. సేవించని పర్లేదు కావేరి, ఈ శ్రీవారి అయ్యో నాకు ఇబ్బందిగా ఉందయ్యా. ప్లీజ్. తగు సేవలు చేయని నీ శ్రీవారిని. చూడు కాలు ఎలా స్వెల్లింగ్ వచ్చిందో. వేచా వేచా నీ వేలు కొరకే ఈ జన్మ నివ్వాలని. నాకేమన్నా అయితే మీరేం చేస్తారు? నీకేమవుతుంది? నేనున్నాను కదా. ఒకవేళ నాకేమన్నా అయితే ఇంకో పెళ్లి చేసుకుంటారా? నా గుండె గుడిని నీ తోడు ఎన్నటికి విడబోడని. నడిచా నడిచా నీ అడుగుతోని ఏడడుగు నమ్మాలని. ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఇంకో కావేరి కావాలి కదా. నాకేమైనా అయితే మన పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో పెళ్లి మాత్రం చేసుకోవద్దు. ఈ జన్మకైనా ఏ జన్మకైనా నేనే మీ భార్యని. ఏంటి ఈరోజు ఇంత టెన్షన్ అయ్యావు కావేరి? తెలీదు, ఏదో తెలియని భయంగా ఉందయ్యా. మీరు నాకు దూరంగా వెళ్ళిపోతారేమోనని మనసులో అలజడిగా ఉంది. నిజం చెప్పనా? మీరు నన్ను ప్రేమించాను అంటారు, కానీ మీకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాను. మీరంటే చచ్చేంత ఇష్టం. నేను డ్రింక్ చేసొచ్చానని నీ మనసులో భయపడ్డావు కదా. ఈ కేసు వల్ల నువ్వు బాగా డిస్టర్బ్ అవుతున్నావు. వదిలేయొచ్చు కదా కావేరి. లేదయ్యా, ఒక్కసారి ప్రామిస్ చేశాక నేను వెనకడుగు వెయ్యను. నా కుటుంబంలో హంతకులెవరూ లేరు అని నిరూపించాలంటే అసలు హంతకుడెవరో దొరకాలి. వాళ్ళని జైలుకి పంపించాలి. వన్ మినిట్ కావేరి. You love me?
హలో. సారంగపాణి. మీరా సార్? అవును. ఏ నేను ఫోన్ చేస్తాను అనుకోలేదా? 1 minute కావేరి. చెప్పండి సారంగపాణి గారు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడ కలుద్దామో నువ్వే చెప్పు. ఏ విషయం గురించి? అది నువ్వు వచ్చాకే చెప్తాను. అది సరే, కలుద్దాం. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకెందుకు ఫోన్ చేశాడు? తెలిసిపోయిందా? నా పేరు అఖిల్, హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO. ఏం చేస్తున్నావు తమ్ముడు? పెద్దవాళ్ళు కదా, కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. చూడక సమరము సలిపెడు ఒంటరి వీరుడు నీవే. కలిగించే యుగ పురుషుడు నీవే. పదార్థితో కలబడి నిలుపుక చేర్చడు వీరా. ఈ భుజముల బలము హిమగిరి శిఖరమె తలవన్సద యుగ ధీరా. నువ్వు లాయరమ్మ భర్తవని నాకెందుకు చెప్పలేదు అఖిల్? తన ప్రొఫెషన్కు డిస్టర్బ్గా ఉంటుందని నా గురించి చెప్పుకొని సారంగపాణి గారు. నా బిడ్డ చనిపోయిన రోజు రాత్రి నువ్వు నాకు కనిపించి చాలా ధైర్యం చెప్పావు. బిడ్డని పోగొట్టుకున్న తండ్రి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే అర్ధరాత్రి అయినా మీ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాను. నీకు నా మీద ఇంకా అభిమానం ఉందని నేను భావిస్తున్నాను. ఆ రోజు ఏ హెల్ప్ కావాలన్నా అడుగు అని చెప్పావు. అందుకే నిన్ను కలవాలని ఫోన్ చేశాను. ఈ వ్యక్తి ఎవరో
ఇతని వివరాలు నాకు కావాలి. ఇతనెవరో నాకెలా తెలుస్తుంది? నీకు తెలీదా? నాకు తెలీదు. ఇతని ఫ్యామిలీ గురించి కూడా నీకు తెలీదా? అయినా ఈ వివరాలు నన్నెందుకు అడుగుతున్నారు? పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదు. నీ భార్య కూడా నా దగ్గర ఏదో దాస్తోంది. కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. నో నో నో, నా భార్య ఎప్పుడూ అలా చేయదు. షీఈస్ వెరీ బ్రిలియంట్ అండ్ కమిట్మెంట్ ఉన్న లాయర్. మాట కోసం ఏమైనా చేస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. తను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది, నన్ను నమ్మండి. మీ మరదలకి ఈ హత్యకి ప్లీజ్, సాక్ష్యాలు లేకుండా ఊరికే మాట్లాడడం వేస్ట్. కొడుకుని పోగొట్టుకున్న మీ కండిషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. డోంట్ ఎమోషనల్. నిజం ఎప్పటికైనా తెలుస్తుంది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళెవరైనా నా బిడ్డ హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యుంటే? నా భార్య చెప్పింది కదా, అదే ఫైనల్. తనది నాది ఒకటే మాట. మీరు అడిగిన వ్యక్తి గురించి నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా మీకు చెప్తాను. రేయ్, రాజేష్ గురించి నాకు మొత్తం హిస్టరీ కావాలి. వాడి వెనక ఎవరున్నారో తెలిస్తే చాలు. 1 మంత్ నుంచి వాడి కాల్ డేటా, వాడు ఎవరెవరిని కలిశాడో మొత్తం తెలుసుకోండి. పోలీసుల కంటే ముందే మనకు తెలియాలి. అర్థమైందా? సారంగపాణి గారు, సారంగపాణి గారు లేరా? లేరు. అర్జెంటుగా మాట్లాడాలి. ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ గా ఉంది మ్యామ్. రేపురా మాట్లాడదాం. ఏంటి సార్ ఇది? నేను చెప్తే మీరు వినరా? నేను చెప్పింది నువ్వు విన్నావా? ఇక్కడ లాయర్ నేనున్నాను కదా. మర్డర్ అయింది నా కొడుకు, నీ కూతురు కాదు. చట్టం మీ చేతుల్లోకి తీసుకుంటే నన్నెందుకు లాయర్గా పెట్టుకున్నారు? ఏంది నీ లొల్లి? చక్కగా చెప్పు, నేను సమాధానం చెప్తా. రాజేష్ ని ఎందుకు చంపారు?
అతను పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతే నాకు అప్పగించాలి. అంతేకాని మీరెందుకు అతన్ని కస్టడీ తీసుకున్నారు? అసలు మీకేం హక్కుందని? కొడుకు చనిపోతే మీకెంత బాధ ఉంది? రాజేష్ని చంపితే ఆ కుటుంబం మీలా బాధపడరా? ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునేదెవరు? ఆ కుటుంబం ఎలా బతుకుతుంది? సమాధానం చెప్పండి. నిన్ను ఆదిత్య, ఒకరోజు హరిని నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడడానికి బయటికి వెళ్లారు. హరిని ఒక చోట దాక్కునుంది. ఆ సమయంలో అనుకోకుండా హరిని ఒక తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు.